చేస్తున్నానో అలాగే చేయాలి. ప్రియమైన దేవుని బిడ్డ, అపవాది నిన్ను చాలా సులువుగా పాపములో సిక్కులు పెట్టి నీ ఆత్మీయ జీవితాన్ని పతనం చేయటానికి అనేక విషయాలలో నిన్ను వాడు మోసగిస్తున్న సంగతి ఇప్పుడు నీకు అర్థం కాదు. కానీ ఒక రోజున నీవు చేసినటువంటి ప్రతి క్రియకు అవమానం, భయంకరమైనటువంటి శ్రమలు, వేదనలు, దుఃఖం నిన్ను ఆవరిస్తాయి. చివరికి నిన్ను నరకానికి త్రోసివేస్తాయి. అందుకే నీ ఆత్మీయ జీవితాన్ని జాగ్రత్తగా పరిశీలన చేసుకుంటూ దేవుడు చెప్పినట్టుగా జీవించాలి తప్ప అపవాది నిన్ను ప్రేరేపించినట్టుగా, నడిపించినట్టుగా నువ్వు జీవిస్తే నీ జీవితం నవ్వుల పాలవుతుంది. చివరికి ఆ భయంకరమైన అగ్నిగుండంలో కాల్చబడి నిత్య నాశనానికి వెళ్ళిపోతుంది. సమయం ఉండగానే దేవుడు నిన్ను ఏ విషయాల్లో గద్దించి బుద్ధి చెప్తున్నారో ఆయా విషయాల్లో నీ జీవితాన్ని సంపూర్ణంగా దేవునికి అప్పగించుకొని అలాగూ జీవించడానికి ప్రభు నిన్ను బలపరిచి స్థిరపరచుగాక. ప్రతి విధమైన పాపము నుండి, చెడుగు నుండి, దురలవాట్ల నుండి నువ్వు విడుదల పొందటానికి ప్రభు నూతన బలం, నూతన శక్తిని నీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. మీకు గేమ్ బాగా ఆడుతున్నారు కదా మీరు, వాళ్ళందరూ పెద్ద పెద్ద క్యాకులు వేస్తారు. వినిపించిందా? ఏమనుకున్నారు? అందరూ ఎంకరేజ్ చేస్తున్నారు అనుకున్నారు కదా. ఏమనుకున్నారు మీరు? నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు. మీరు బాగా ముఖం మత్స్యం. పిల్లలు, మన జీవితంలో ప్రతిసారి ఇదే జరుగుతుంది. ఏం జరుగుతుందంటే జీవితం అనే ఆటలో చాలామంది, ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు? ఎవరన్నా వచ్చి ఆపారా? వచ్చి సెల్ ఫోన్ చూసి నీ మొహం చూసుకో అని అంది. ఆపిందా? మన జీవితంలో మనం ఎంజాయ్ చేస్తున్నాము అని అనుకుంటూ చాలా పాపంలోకి దిగజారిపోతాం. ఎవరు కూడా వచ్చి ఆపగా మనల్ని చూసి నవ్వుతూ ఉంటారు. దాన్ని మనం ఏమనుకుంటామంటే వాళ్ళు మనల్ని ఎంకరేజ్ చేస్తున్నారు అని భ్రమలో మనం పడిపోయి అగైన్ అండ్ అగైన్ మళ్ళీ అదే చేయడం మొదలు పెడతాం. బాగా ఎక్కువ ఉన్నదేంటి? డ్రగ్స్, మాదక ద్రవ్యాలు. ఒకసారి ట్రై చేస్తారు, సంతోషంగా ఉందని ట్రై చేస్తారు, మంచిగా ఉంది అనుకుంటారు. రెండోసారి ట్రై చేస్తారు, మత్తుగా ఉంది అనుకుంటారు. మూడోసారి ట్రై చేస్తారు. వాళ్ళ లివర్లు, దేహం అంతా